ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను. బాగున్నాను కాదు. సూపర్‌గా ఉన్నాను. సూపర్ హ్యాపీ యాహ్! క్లౌడ్ 9 ఇవన్నీ చెప్పాలి. సూపర్‌గా సూపర్ హ్యాపీ. యాహ్! డెఫినెట్‌లీ. అండ్ సూపర్ స్టార్ ఇచ్చారు కదా రివ్యూ. సూపర్ యాహ్! హ్యాపీగా ఉన్నాను. యాహ్! నిన్న అంటే సోషల్ మీడియా అంతా ఒకటుంది. 'రుద్ర' స్టాంప్ ఏసాడు. 'రుద్ర' యాహ్! స్టాంప్ యాహ్! ఏసాడు అని చెప్పేసి. సో, అంటే బేసిక్‌గా ఆయన చూడడం ఏ సినిమా అయినా బాగుంటే దాంట్లో హీరోలు, హీరోయిన్‌లు లేకపోతే ఎవరు ఏం చేశారనేది నోవేర్ అనేది పట్టించుకోకుండా ఆయన తన వస్తారు. అభిప్రాయం చెప్తూ ఉంటారు కదా! సో, అట్లాంటిది ఒక 1 వీక్ ముందే సినిమా రిలీజ్‌కి ముందే ఆయన చూసి చెప్పడం అనేది నిజంగా ఒక సినిమాకి ఇంక అంతకు మించి పెద్ద బూస్టప్ ఉండదేమో యాక్చువల్‌గా. యాహ్! యాహ్! అబ్సల్యూట్లీ. అంటే ఐ రియల్లీ ఫెల్ట్ సూపర్ హ్యాపీ అనమాట. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆయన చాలా ఆయన ఇంతకుముందు సినిమాల గురించి చెప్పినప్పుడు ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నా సినిమాకి హ్మ్. నా మొదటి సినిమాకి కూడా హ్మ్. ఆయన ఆయన ట్వీట్ వేశారనమాట. అప్పుడు 'కంచపాలెం క్లాస్ అపార్ట్' ఫిల్మ్ అని చెప్పి. హ్మ్. సో, థట్ యాక్చువల్లీ గేవ్ ద ఫిల్మ్ లాట్ ఆఫ్ రికగ్నిషన్. హ్మ్. అండ్ ఆయన చెప్పే రివ్యూస్ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఎక్కడ ఒక బయాస్డ్‌గా కాదు. ఆయన అందులోనూ ఆయన చెప్పిన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆయన ట్వీట్ చేసిన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫిల్మ్స్ చూస్తే దగ్గరికి అలాగే ఉంటాయి. అండ్ ఆయన అంటే అలాగే ఉండటం అంటే అది చాలా అన్‌బయాస్డ్ రివ్యూగానే అనిపిస్తుంటది మనకి. హ్మ్. ఆయన ప్రెజెంట్ చేస్తున్న ఫిల్మ్‌కి నేనెప్పుడూ అనుకుంటాననమాట. బహుశా ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఆయన రివ్యూ నాకు దొరుకుతదా లేదా ట్వీట్ ఓకే. రూపంలో అనుకుంటున్నా. ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు కనుక మనం యెస్. ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మనం అవును. బట్ ఆయన యాక్చువల్లీ చూసినప్పుడు లిటరల్లీ వాచ్డ్ ఇట్ ఆడియన్స్‌గా చూసి హి హానెస్ట్‌లీ పుట్ వాటెవర్ హి ఫెల్ట్. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. యెస్. యెస్. అందులోను 1 వీక్ ముందు ఆయన అడ్వాన్స్‌డ్‌గా పెట్టడం రావడం అనేది సో, చాలా ఇటువంటి ఫిల్మ్స్‌కి హ్మ్. ఐ థింక్ సమ్‌వన్ లైక్ 'మహేష్ బాబు' గారు సచ్ ఎ సూపర్ స్టార్స్ రివ్యూ హ్మ్. విల్ యాక్చువల్లీ యాడ్ ట్రూ వాల్యూ. దీని ట్రూ వాల్యూ ఏంటనేది ఆడియన్స్‌కి రీచ్ అవుతే యెస్. దాని థియేటర్ టర్నప్ గూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే ఆడియన్స్‌కి నమ్మకం వస్తుంది. ఆ విధంగా గాని ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ టు మహేష్ బాబు గారు. యెస్. అంటే మరి మీరేమైనా మాట్లాడడం అనేది జరిగిందా? ఇంటరాక్షన్ వరకు యాహ్! అవ్వలేదు. అంటే మా మధ్యలో ఒకే ఒకసారి ఇంటరాక్షన్ జరిగింది. హ్మ్. బట్ మోస్ట్‌లీ ఐయామ్ ఇన్ కన్వర్జేషన్ విత్ నమ్రత గారు. బికాస్ హ్మ్. మహేష్ సార్ ఈస్ వెరీ బిజీ గదా! యెస్. వారణాసి ఐ హ్మ్. థింక్ ఇప్పుడు ఆయన ఫిల్మ్ చూసిన మరుసటి రోజు ఆయన మళ్ళీ వారణాసికి సంబంధించిన పనుల్లో ఉన్నారనమాట. హ్మ్. సో, ఆ గ్యాప్ ఎప్పుడైతే దొరికిందో హ్మ్. అంటే ఆయన రెస్ట్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఇంత హెక్టిక్ నడుస్తున్నప్పుడు అవును. నడుస్తున్నప్పుడు. హ్మ్. బట్ హి సినిమా టుక్ ఇట్ రిలీజ్ అయ్యాక చూడొచ్చు. యాహ్! జనాల వాడికిని బట్టి కూడా ఇవ్వచ్చు యాక్చువల్‌గా యాహ్! బట్ కావాలనుకుంటే. హి టుక్ ఇట్ హ్మ్. యాస్ హిస్ రెస్పాన్సిబిలిటీ హ్మ్. అండ్ హి పుట్ ఇట్ ఔట్. ఐ హ్మ్. రియల్లీ ఫెల్ట్ ఐ మీన్ కమ్యూనికేషన్ విషయంలో ఐఎమ్ మోర్ ఇన్ కమ్యూనికేషన్ విత్ నమ్రత గారు. హ్మ్. బికాస్ హి ఈస్ వెరీ బిజీ. యెస్. అయితే ఇప్పుడు ఎంత లేదనుకున్నా వాళ్ళు ప్రెజెంటర్స్ కాబట్టి చూసారు. చూసిన తర్వాత మెటిక్యులస్‌గా అంటే చిన్న చిన్న చేంజెస్ కూడా ఏమన్నా చెప్పారా? మీ వరకు ఏమన్నా వచ్చినాయా? చిన్న చిన్న ట్రిమ్స్ అయ్యుండొచ్చు. లేతే అవి ఏమి లేదా? లేతే ఎలా ఉన్న సినిమా అలా ఫైనల్ లేదు. హ్మ్. మంచితనం ఏంటంటే నాకు నిజంగా ఆహ్, సురేష్ బాబు గారితోనూ ఇది జరిగింది. హ్మ్. 'రానా' అండ్ సురేష్ బాబు గారు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి సినిమా చూసి ఒక అంటే ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో యెస్. ఉన్నవాళ్ళం మనం. యాహ్! హ్మ్. రోజు అదే పని కాబట్టి ఒక పర్స్పెక్టివ్ ఏర్పడుతుంది గదా! హ్మ్. సో, దే కెన్ బి ఇట్లా ఉంటే బాగుండొచ్చు అట్లా ఉంది. కానీ ఆయన అన్నారంట, హ్మ్. "నాకు సినిమాగా ఇది చాలా బాగా నచ్చింది. కానీ ఆయన కూడా టెక్నీషియనే గదా! హ్మ్. సో, దీస్ ఆర్ మై పర్స్పెక్టివ్స్. బట్ డైరెక్టర్ అలా ఎందుకు చేశారో గూడా నాకర్థమైంది. హ్మ్. సో, కాబట్టి ఐయామ్ లీవింగ్ ఇట్ టు ద డైరెక్టర్ అని హ్మ్. జెప్పేసి అన్నాడంట. హ్మ్. విచ్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ ఎస్పెషల్లీ. యెస్. అండ్ ఆల్సో 'కంచపాలెం' జరిగినప్పుడు గూడా సురేష్ బాబు గారు ఒక మాటన్నారు. హ్మ్. 'కంచపాలెం' ఫస్ట్ ప్రీమియర్ అయిపోంగానే ఆయన తీసుకుంటున్నా అని హ్మ్. రానా గారు ఆన్ బోర్డ్ రాగానే సురేష్ బాబు గారు ఒక మాటన్నారు నాతో. హ్మ్. "మహా ఇప్పుడు మేమందరం ఏదో ఒకటి చెప్పడానికి చూస్తాం. హ్మ్. కానీ నువ్వేది నువ్వు తీసినలాంటి సినిమాలకి హ్మ్. నువ్వు అది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్తాము. హ్మ్. కానీ యూ డూ వాట్ యూ బిలీవ్" హ్మ్. అని చెప్పేసి ఆయన నాకప్పుడు ఓపెన్ హ్యాండ్స్ ఇచ్చారు. యెస్. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆ లిబర్టీ నాకిచ్చారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ ఫర్ థట్. యెస్.